కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధు యాస్కి గౌడ్ చిట్ చాట్ చేశారు మీడియాతో. అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం పోలేదని చెప్పారు. ఆంధ్ర వాళ్లతో బిజినెస్ చేసి తారక్ తమ్ముడు డబ్బులు సంపాదిస్తే చెల్లె కవిత సినిమాలు రిలీజ్కు కమిషన్లు తీసుకొని సంపాదించిందని అన్నారు. తమ్ముడు తారక్ లాంటి విజన్ నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదని చెప్పారు. 15% నారాయణ చైతన్యంలో వాటా హరీష్ రావు కవితకు ఉందని మధు యాస్కి గౌడ్ ఆరోపించారు. పరీక్షలు వాయిదా పెడితే కోచింగ్ సెంటర్లో లాభపడటం తప్ప ఇంకొకటి లేదని ఆయన అన్నారు. మీడియాతో మధు యాస్కి చిట్ చాట్ చేశారు. అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం పోలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్ర వాళ్లతో బిజినెస్ చేసి తారక్ తమ్ముడు డబ్బులు సంపాదిస్తే చెల్లె కవిత సినిమాలు రిలీజ్కు కమిషన్లు తీసుకొని సంపాదించిందని ఆయన ఆరోపించారు. తమ్ముడు తారక్ లాంటి విజన్ నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదని చెప్పారు. 15% నారాయణ చైతన్యాలలో వాటా హరీష్ రావు కవితకు ఉందని ఆయన ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడితే కోచింగ్ సెంటర్లు లాభపడటం తప్ప ఇంకొకటి లేదని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, రామారావు కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు గౌడ్ మీద చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ 2 రోజులు దాటక ముఖ్యం 3 రోజుల నుంచి మొదలు పెట్టారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం ముందు కూలిపోతుంది అని చెప్పి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఎవరికైనా ప్రాణహాని ఉందంటే ఖచ్చితంగా జాగ్రత్త పడడంలో తప్పలేదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా కూలిపోతుంది అన్నప్పుడు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కాబట్టి అందులో భాగంగానే చేరికలు కూడా ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్తూ వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా చేరికల అంశం అనేది కేవలం అధిష్టానం నిర్ణయం అని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయంతోనే చేరికలు కొనసాగుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ చేరిన వాళ్ళకు ఎలాంటి అవకాశాలు లేకుండానే చేరికలు ఉంటున్నాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. గత బీజేపీ లాగా కొన్ని రాష్ట్రంలో బీజేపీ వేరే ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకుంటూ మంత్రి పదవులను ఆఫర్ చేసింది. కానీ మేము అలాంటివి ఏమీ ప్రోత్సహించడం లేదు. చేరేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరితే ప్రజాపాలన నచ్చి మరికొందరు చేరుతున్నారని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే రైతు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి నా తర్వాత పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ సీఎంగా ఉండడం అతనికి ఇష్టం లేకనే ఇట్లాంటి ఇలా కొడతాం పడగొడతాం అన్నట్టు కూడా కొంతవరకు కేసీఆర్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా కనీసం ఆలోచించకపోతుంది. లాస్ట్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ వస్తే కూడా హోంగార్డ్ తో నెట్టేపించారు. కానీ మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మన సీఎంతో మాట్లాడే అవకాశం ఉంది, వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చెప్పినటువంటి అంటే రాజకీయం అంతా కూడా పరీక్షల పైన కొనసాగుతున్న నేపథ్యంలో మీడియా ప్రశ్నలకి పరీక్షలు వాయిదా వేయడం వల్ల నష్టపోయేది కేవలం అభ్యర్థులు మాత్రమే, కానీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కేవలం పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లు 100 కోట్లు సంపాదించి లాభపడతాయి తప్ప నిరుద్యోగులు నష్టపోతారు. అది వాళ్ళకి అర్థం కాకుండా నిరుద్యోగులను కావాలని కిరాయిలు ఇచ్చి మరీ నిరుద్యోగులను వాళ్ళకి ధర్నాలు చేపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కొంత మేరకు విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా
గత బస్ పాలన అసలు నోటిఫికేషన్ లేదా నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారు, చాలా మంది ఆత్మహత్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అలాంటివి రిపీట్ కాకుండా నిరుద్యోగుల పట్ల ఉంటామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇస్తున్న త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి సీఎం చెప్పినప్పటికీ కూడా వాళ్ళని కావాలని ధర్నాలకు దిగుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మేము ఒకవేళ డిఎస్సీ వాయిదా వేస్తే మాత్రం మళ్ళీ డిఎస్సీ వాయిదా వేసి పరీక్షలు వాయిదా వేస్తున్నారని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూడా మళ్ళొక ఉద్యమాన్ని సిద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత మేరకు విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కేవలం కమిషన్ల కోసం ప్రకృతి పడే వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలించారు కాబట్టి వాళ్ళని సహించలేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు కేవలం ఇటు నారాయణ కావచ్చు, అటు శ్రీచేతన కావచ్చు, కోచింగ్ సెంటర్ల వద్ద వాళ్ళ కమిషన్ల కోసము వాళ్ళ వాటాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు కోచింగ్ సెంటర్లను. అందుకని వాయిదా వేస్తే మరింత లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కొంత మేరకు మైనార్టీ ఓటు బ్యాంకు తగ్గుతుందని చెప్పేసి కొంత మేరకు కేసీఆర్ కి భయం ఉండేది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ వల్ల ఇక్కడ బీఆర్ఎస్ కు బీజేపీ రెండు పొత్తుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. అందుకనే కవిత విడుదల కోసమే వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీతో పొత్తుకు వెళ్తే కవితను విడిపించవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తుకి వెళ్తేనే అనుకునే సాధించగలుగుతారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా కూడా బట్టబయలు కాకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అందుకనే బీజేపీలో మర్జ కావాలని చెప్పేసి వాళ్ళు అంటే విలీనం కావాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారంటే కూడా కొంత మేరకు వాళ్ళు చెప్తూ వచ్చారు. భవిత, ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు, ఇంకా కొన్ని కొత్త పోస్టులు క్రియేట్ చేయండి, ఆ పోస్టులు ఏదైతే ఉన్నాయో మొత్తం అవి యాడ్ చేయండి, కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. అంతేగాని ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయమని మాత్రం వాళ్ళు అడగట్లేదు. ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేయడంతో పాటు డిసెంబర్లో నిర్వహిస్తే ఈలోపు మేము ప్రిపేర్ అయిపోతాము, కొన్ని గ్యాప్స్ కూడా కొన్ని పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గ్యాప్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మధు యాస్కి గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యాఖ్య ఉండొచ్చు, ఆ విధంగా చూడవచ్చా? ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ధర్నా, వాళ్ళ యొక్క డిమాండ్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి కనబడుతుందని చెప్పేసి భావించవచ్చా? గత 10 నుంచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు కూడా ఏ ఒక్కటి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి కనబడుతుంది. అయితే మా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిరా నెరవేర్చే కట్టుబడి ఉన్నామని చెప్పేసి మధ్యస్థి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు నిజంగానే వాళ్ళు పరీక్షలు రాసే వాళ్ళైతే ఖచ్చితంగా ధర్నాలు చేయరు. ఎందుకంటే పరీక్షలు రాసే వాళ్ళు ఎప్పుడు పరీక్షలు అయిపోతారో అని చెప్పేసి ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా ఇటు డిఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, పోటీ పరీక్షలు అన్నిటి కూడా వాయిదాలు పడుతూ జరిగినటువంటి 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష లీక్ కారణము అలా జరుగుతూ వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా మేరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలే నిరుద్యోగులు ఎవరు ఉద్యోగాలు పోసుకోండి అంటే పరీక్షలు వాయిదా వేయాలని కోరుకోరు. మా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి కట్టుబడి ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ తరహాలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఈ ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చి ఊరుకు అయిపోయే రకం కాదు. ఇది ఎవ్రీ టైం ఉద్యోగాలు పడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలకు హాజరు కావాల్సింది. వాళ్ళు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయాలి. తొందరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మరొకసారి మిగతా పోస్ట్ అన్నింటినీ గుర్తించి కూడా మరొక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అయితే చెప్తున్నారో అదే వాస్తవం అని చెప్పేసి ఏం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి పరీక్షలు కంటిన్యూస్ జరుగుతాయి. నిరుద్యోగులు ఎవరు పరీక్షలను వాయిదా వేయాలని కోరట్లేదు. కేవలం ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళ పని అని చెప్పేసి మధ్యస్థి గౌడ్ చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే కనుక మళ్ళీ రీషెడ్యూల్ చేయడము, మళ్ళీ పోస్టులను గుర్తించడము, మళ్ళీ పరీక్షలు నిర్వహించడానికి మళ్ళీ 2-3 నెలల టైం పడుతుంది. అంటే ఇప్పటికే దాదాపు 6 నెలల కాలం గడిచిపోయిందని చెప్పేసి ఇప్పటికే విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఈ వాయిదాతో మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కనుక అప్పుడు ప్రభుత్వానికి సంవత్సరం పూర్తిగా ఒక 2-3 నెలల టైంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కూడా విమర్శించడానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఇప్పుడు ఇందరికీ పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులను ప్రోత్సహిస్తున్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళ పని, అసలు నిరుద్యోగుల పని కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు రాసిన తర్వాత ఉద్యోగాలు మళ్ళీ మేము మళ్ళీ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. కేవలం ఇప్పుడు అప్పట్లో గత బీఆర్ఎస్ పాలకులలాగా ఇప్పుడు అంటే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొన్నేళ్లతో ఇచ్చే రకం కాదు కదా. ఖచ్చితంగా వీళ్ళు రాయాలి. మళ్ళీ
ప్రిపేర్ కావాలి అంటే కూడా వాళ్ళు చెప్పిన పక్షి కనబడుతుంది. ఒకసారి పరీక్షలు నోటిఫికేషన్లు ఇచ్చిన విధానం ప్రకారమే పరీక్షలు కొనసాగుతాయి. వాటికి మార్చడానికి కూడా లేదు. ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే అని చెప్పేసి మధ్య స్పీకర్ చెప్పిన భవిత, ఇప్పుడు అసలు నిరుద్యోగులు ఒక డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకు టైం ఇవ్వండి, డిసెంబర్లో నిర్వహించండి ఎగ్జామ్స్, అలాగనే కొత్త పోస్టులు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళేమో వెంటనే నిర్వహించాల్సింది, అసలు మతలబ్ ఏంటి? రెండవది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయాలు చేస్తే వాళ్ళకేంటి, నిరుద్యోగులకేంటి? జనసేన టీడీపీ కలిసి తెలంగాణలో పాగా వేస్తే వాళ్ళకేంటి? సో అసలు ఈ వ్యాఖ్యలు చేయడం దాని వెనక అసలు ఏంటి మతలబ్? కేవలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అప్రతిష్ట పాలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెయిన్ గా వాళ్ళ ఎజెండా మొత్తం నిరుద్యోగులను రోడ్డు మీద పడేయాలని చెప్పేసి, నిరుద్యోగులతో ధర్నాలు చేయించాలని చెప్పేసి, ఇవన్నిటికీ కూడా దారి తీస్తుందని చెప్పేసి కాంగ్రెస్ అయితే భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. వీళ్లకు పోస్ట్ పోన్ చేస్తే కనుక ఒక విధంగా నష్టపోయే విద్యార్థులే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రమే బీఆర్ఎస్ తో పాటు నిరుద్యోగులు కూడా ఏదైతే బీఎస్సీ ఈ మంత్ 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే కొనసాగుతున్నాయి. కేవలం ఒక్కరోజు వ్యవధితో మరొక గ్రూప్ ఎగ్జామ్ అనే నేపథ్యంలో వాళ్ళు కూడా కోరడం జరిగింది. కానీ ఇప్పటికే పలుమార్లు వాయిదాలు వచ్చినటువంటి ఈ పోటీ పరీక్షలు అనేది కూడా ఇప్పటికీ కూడా వాయిదా వేసి ఇంకా నష్టపోయేది కేవలం నిరుద్యోగులు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర నాయకత్వం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ రెండింటిని కూడా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే రైట్ భవిత, థ్యాంక్ యూ.